హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇళ్లలో అంతా బాగున్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లలు మాట వినకపోవడం, సంపాదన బాగున్నా ప్రశాంతత కరువవడం, ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. అసలు ఇంట్లో సుఖశాంతులు ఉండాలంటే మనం ఏం చేయాలి? దీని గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన కథ ద్వారా దీన్ని వివరించారు. ఈ చిన్న కథ మీ జీవితాన్ని, మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు మగధ సామ్రాజ్యానికి చెందిన ఒక సామాన్య గృహిణి తన భర్తతో కలిసి ఆచార్య చాణక్యుడిని కలవడానికి ఆయన కుటీరానికి వచ్చింది. ఆమె మొహంలో ఎంతో ఆందోళన, గుండె నిండా బాధ కనిపిస్తున్నాయి. ఆమె చాణక్యుడికి నమస్కరించి ఎంతో ఆవేదనతో ఇలా అంది: ఆచార్య, మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. పిల్లలు అసలు మాట వినడం లేదు. నా భర్తతో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇంట్లో అసలు ప్రశాంతత అనేదే లేదు. సంపాదన బాగానే ఉన్నా కానీ సుఖం కరువైంది. దయచేసి మా సంసారం సంతోషంగా మారడానికి, లక్ష్మీదేవి మా ఇంట్లో నిలవడానికి ఏదైనా మార్గం చెప్పండి అని వేడుకుంది. ఆమె మాటలను ఆచార్య చాణక్యుడు ఎంతో ప్రశాంతంగా విన్నారు. ఆమె వైపు చూసి చిరునవ్వుతో 3 ప్రశ్నలు వేశారు. మొదటి ప్రశ్న: అమ్మ, మీ ఇంట్లో ఉన్న వృద్ధులను అంటే మీ అత్తామామలను లేదా తల్లిదండ్రులను మీరు ఎలా చూసుకుంటారు? రెండవ ప్రశ్న: మీ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఇక మూడవ ప్రశ్న: మీ ఇంటికి ఎవరైనా అతిథి కానీ లేదా యాచకుడు కానీ సహాయం కోరి వస్తే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడిగాడు. ఆ గృహిణి కాస్త సిగ్గుపడుతూ తలదించుకొని ఇలా నిజం చెప్పింది: ఆచార్య, మా అత్తామామల ఆలోచనలు మాకు నచ్చవు. అందుకే వారిని కాస్త దూరంగా ఉంచాం. ఇక పిల్లలు తప్పు చేస్తే నాకు వెంటనే కోపం వస్తుంది. అందుకే గట్టిగా తిడతాను లేదా కొడతాను. ఇంటికి ఎవరైనా వస్తే పనులు ఎక్కువ అవుతాయని కాస్త విసుక్కుంటాను అని చెప్పింది. అప్పుడు చాణక్యుడు నవ్వి, అమ్మ, నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏ ఇంట్లో అయితే ఈ 3 తప్పులు జరుగుతాయో అక్కడ ఎంత డబ్బు ఉన్నా ప్రశాంతత ఉండదు అని చెప్పారు. ఆ తర్వాత చాణక్యుడు ఆ కుటుంబానికి మరియు లోకానికి 3 సువర్ణ సూత్రాలను బోధించారు. మొదటిది పెద్దల ఆశీర్వాదం. ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో కుటుంబానికి వృద్ధులు అంత ముఖ్యం. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది. ఇంట్లో పెద్దలను గౌరవించి వారి అనుభవాన్ని వాడుకున్నప్పుడే ఆ ఇల్లు భద్రంగా ఉంటుంది. వారిని బాధ పెట్టిన ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. ఇక రెండవది పిల్లల పెంపకంలో ఓర్పు. చాణక్యుడు పిల్లల పెంపకం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. 5 సంవత్సరాల వయసు వరకు పిల్లలను అమితంగా ప్రేమించాలి. 10 ఏళ్ల వయసు వచ్చే వరకు వారిని క్రమశిక్షణలో పెట్టాలి. కానీ 16 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలతో స్నేహితుడిలా ప్రవర్తించాలి. కోపంతో కాకుండా ప్రేమతో చెప్తేనే పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు. ఇక మూడవది అతిథి సత్కారం. మన సంస్కృతిలో అతిథి దేవోభవ అంటారు. ఇంటికి వచ్చిన వారిని నవ్వుతూ ఆదరించడం వల్ల మన ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. లోభత్వం, విసుగు ఉన్న చోట గొడవలు పెరుగుతాయి అని చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, డబ్బుతో భోగభాగ్యాలను కొనవచ్చు కానీ కుటుంబంలో ఆనందాన్ని కొనలేము. పరస్పర గౌరవం, ఓర్పు మరియు బాధ్యత గల ప్రవర్తన మాత్రమే ఒక ఇంటిని నందనవనంలా మారుస్తాయి. ఈ చాణక్య నీతి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఇవి పాటించడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.